హాయ్ అండి, నేను సుధారాణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నిమ్మకాయ పచ్చడి తయారీ విధానం చేసి చూపిస్తాను, చూడండి. ఇవి 1 డజన్ నిమ్మకాయలు అన్నమాట. ఇవి మచ్చ లేకుండా మంచి కాయలు చూసుకొని ఇలా పండుకాయలు కానీ దూరకాయలు కానీ తీసుకోవాలి. బాగా వాటర్లో వేసి కడిగి పక్కన పెట్టుకుందాం. నీట్గా తుడవాలి క్లాత్తో ఒకటి. కాయల్ని నీట్గా తేమ లేకుండా నీట్గా తుడవాలి శుభ్రంగా. ఎక్కడ తేమ అనేది ఉండకూడదు పచ్చడికి. ఇలా మొత్తాన్ని తుడిచి ఆరబెట్టుకుందాం పక్కన. ఈ డజన్ కాయల్ని చక్కగా గ్లాసు ఉప్పు, ఒక గిద్ద ఉప్పు అనమాట, కల్లుప్పుని మిక్సీ వేసి పట్టుకున్నాం సాల్ట్ లాగా. తర్వాత అరగిద్ద కారం. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి 8 ముక్కలుగా చిన్నగా కట్ చేసి పెట్టుకుందాం. ముక్కలన్నీ డజన్ నిమ్మకాయలన్నీ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత గిద్ద సాల్ట్, అరగిద్ద కారం, రెండుని బాగా కలుపుకొని డబ్బాలో పెట్టుకుంటే నిమ్మకాయ 1 స్పూను పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని కలిపి ఇలా పచ్చడి రెడీ. డబ్బాలో పెట్టుకుందాం. డబ్బాలో పెట్టి మూత పెట్టి 2 రోజులు అయినాక తాలింపు వేసుకుంటే సరిపోతుంది. నిమ్మకాయ పచ్చడి పెట్టిన తర్వాత వరుసగా 2-3 రోజులు రోజు ఇలా కలిపెడుతూ ఉండాలి పచ్చడిని. ఉప్పు కారం అంతా కలిసేటట్టు చక్కగా నీట్గా రోజు 2-3 రోజులు వరుసగా తిప్పాలి ఇలాగా. అప్పుడే ఉప్పు కారం అంతా పట్టుద్ది. నిమ్మకాయ ముడి పచ్చడి అనమాట. పెరుగున్నలోకి ఇలా తయారు చేసుకుంటారు. పోపు వేసుకునే విధానం ఇంకో రకం అనమాట. ఆల్రెడీ పోపు వేసుకున్న పచ్చడి ఎక్కువ టైం ఉండదు. ఇలా అయితే సంవత్సరం దాకైనా ఉంటుందన్నమాట నిమ్మకాయ పచ్చడి. నేను చేసే విధానం అయితే ఇలానే ఉంటుంది. పెరుగన్నంలో వేసుకొని తింటుంటే పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంటుంది. ఇదే కొలతలతో మీరు కూడా చేసుకొని తినండి. చక్కగా నిమ్మకాయ ఊరగాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా పెరుగన్నంలో తింటుంటే చాలా బాగుంటుంది. ఇంతకుముందు పెద్దవాళ్ళు కొంచెం కాళ్ళు తిరుగుతున్నట్టుంది, కొంచెం పాయసం చేసినట్టుంది అని చెప్పి ఓ ముక్క తీసుకొని చిన్నగా చప్పరిస్తూ తినేవాళ్ళు అనమాట. నిమ్మకాయ పచ్చడి ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది ఊరగాయ. సో మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. పచ్చడి స్టాక్ చేసుకునే విధానం పెప్పర్వేర్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకోండి, గాలి ఆడకుండా. ఎప్పుడు తడి స్పూన్లు పచ్చడిలో పెట్టద్దు తీసుకునేటప్పుడు. ఈ జాగ్రత్త పాటిస్తే పచ్చడి ఎన్నాళ్ళైనా ఉంటుంది. నేను పెట్టిన పచ్చడి అయితే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ క్వాలిటీలు పెట్టుకుంటే. ఆల్రెడీ మనం పెట్టుకునే క్వాలిటీని బట్టి మనం వాడే విధాన్ని బట్టి పచ్చడి ఉండేది కాబట్టి. థ్యాంక్ యూ.